రోజు లంచ్ బాక్స్‌లోకి రైసు, కర్రీయేనా? ఏమన్నా స్పెషల్ చేయొచ్చు కదా! అని అడిగే పిల్లలకి ఈరోజు అదిరిపోయే క్విక్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ చూపిస్తాను. వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటోల్ని 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ ఆనియన్స్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్, టమాటోలు కంప్లీట్ గా కుక్ అవ్వాలి. ఇవి కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకున్నాక 3 ఎగ్స్ ని బీట్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేయండి. ఎగ్స్ అంతా కలుపుకున్నాక అందులోకి ముందుగా కుక్ చేసుకున్న 2 కప్స్ రైస్, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ రైస్‌కి పట్టేటట్లుగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఫైనల్‌గా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ. రెగ్యులర్‌గా చేసుకునే ఎగ్ రైస్ కాకుండా ఈ రోజు నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒకసారి ఎగ్ రైస్ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మరి లేట్ ఎందుకు? ఈ ఎగ్ రైస్‌ని సేవ్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.